కొత్త సంవత్సరం 2025కి రావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో శుభ అశుభ ప్రభావాలుంటాయి. ప్రతిసారి కొత్త సంవత్సరంపై ఎన్నో ఆశలుంటాయి. ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి కొత్త సంవత్సరంపై అనేక అంచనాలను కలిగి ఉంటారు. కొత్త సంవత్సరమైనా తమకు అదృష్టం కలిసి వస్తుందా, అనుకూలంగా ఉంటుందా, అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయా అని ఆలోచిస్తారు. ప్రతిసారి నూతన సంవత్సరానికి సంబంధించి ముందుగానే అనేక నివారణలను ప్రయత్నించడం ప్రారంభిస్తారు. అయితే సరైన పద్ధతిలో నివారణ చర్యలు చేయకపోతే ఫలితాలుండవు. రానున్న కొత్త సంవత్సరం తమ అదృష్టాన్ని ప్రకాశవంతం చేసుకోవాలి అని అనుకుంటే, శనీశ్వరుడి ఆశీర్వాదం పొందాలి అనుకుంటే కొన్ని పనులను చేయాలి. అవి మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తాయి. 2024 సంవత్సరం ముగిసేలోపు ఈ పనులు చేయండి. కొత్తేడాది కలిసొచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది. శనీశ్వరుడి ప్రభావం నుంచి బయటపడేందుకు శనివారం నాడు హనుమంతుడికి సింధూరం, బెల్లం సమర్పించండి. అలాగే శనీశ్వరుడికి హనుమాన్ చాలీసా పట్టించండి ఆయన ముందు నిలబడి. ఇలా చేస్తే శనీశ్వరుడి ఆగ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది. హనుమంతుడు పూజించే ఏ భక్తుడి వైపు శనీశ్వరుడు దృష్టి సారించడు. అలాగే శనీశ్వరుడికి నువ్వులు, నూనె సమర్పించండి. శనివారం ఆలయానికి వెళ్లి శనీశ్వరుడి పాదాలకు నల్ల నువ్వులు, ఆవ నూనె సమర్పించండి. శనివారం రోజున నూనె దానం చేయడం ఉత్తమం. నూనెను దానం చేయడానికి ముందు ఒక గిన్నె నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి ఆ నూనెను అవసరమైన వ్యక్తికి దానం చెయ్యండి. శనీశ్వరుడికి నీలిరంగు పుష్పాలను సమర్పించండి. పొరపాటును కూడా శనీశ్వరుణ్ణి పూజించేటప్పుడు ఆయన ముఖాన్ని, విగ్రహాన్ని చూడకండి. కేవలం పాదాలని చూడండి. ప్రసన్నం చేసుకోవడానికి ఆయన శనివారం పూజించండి. 2024 సంవత్సరం ముగిసేలోపు ప్రతిరోజు రావి చెట్టుకు నీటిని సమర్పించి పూజించి రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణ చేయండి. మీకు కుదిరినప్పుడల్లా ప్రతి శనివారం నాడు అన్నదానం చేయండి. అనుగ్రహం లభించి దారిద్ర్యం తొలగిపోతుంది. శనివారం సూర్యాస్త సమయం తర్వాత నిర్జన ప్రదేశంలో ఉన్న రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి. మీకు ఎక్కడ రావి చెట్టు లేకుంటే శనీశ్వరుడి ఆలయంలో కూడా దీపం వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు దూరమైపోతాయి.